హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం సైకాలజీ యూనిట్ 1లో 6th క్వశ్చన్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే క్వశ్చన్ గురించి చూసాం కదా. సో ఈ వీడియోలో లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనే క్వశ్చన్ గురించి చూద్దాం. లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటే ఏంటి అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ ఏంటి అనేది క్వశ్చన్ గురించి చూద్దాం. ఈ క్వశ్చన్ని నేను 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్గా అంటే 3 వీడియోస్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఎగ్జామ్లో ఎలా అడిగినా సరే మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇది నోట్ చేసుకొని ఆన్సర్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ని అర్థం చేసుకోవడానికి ఈ 2 డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేస్తారు. Psychologists generally follow 2 approaches in the study of child development. They are longitudinal approach and cross-sectional approach. Psychologists ఉంటారు కదా, వాళ్ళు పిల్లల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్ అనేది ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయడానికి ఈ 2 డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేస్తారు. అవి ఏంటి అంటే longitudinal approach and cross-sectional approach. First one, longitudinal approach. Longitudinal approach is to find out the developmental tendency by making an intensive study of the various traits of a child at an individual level. పర్టికులర్గా ఒక చైల్డ్ని తీసుకుని వాళ్ళని ఇంటెన్సివ్ స్టడీ చేయడం అంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండడం ఎప్పటికప్పుడు. లాంగిట్యూడినల్ అప్రోచ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ద డెవలప్మెంటల్ టెండెన్సీ. డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది బై మేకింగ్ అన్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ అంటే ఇంటెన్సివ్ స్టడీ అంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ వేరియస్ ట్రైట్స్ ఆఫ్ ఏ చైల్డ్. వేరియస్ ట్రైట్స్ అంటే ఏమేమి ఉన్నాయి, డెవలప్మెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి కదా, ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, అలా లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇవన్నీ ఒక చైల్డ్లో ఎలా జరుగుతున్నాయి అని టైం టు టైం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇన్ ద లాంగిట్యూడినల్ అప్రోచ్ ద సేమ్ చైల్డ్ ఈజ్ స్టడీడ్ ఇంటెన్సివ్లీ ఎట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఇట్స్ గ్రోత్ త్రూ సెపరేట్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ లాంగిట్యూడినల్ అప్రోచ్లో ఒకే చైల్డ్ని టైం టు టైం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంటెన్సివ్ అంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎట్ వేరియస్ స్టేజెస్. అంటే ఒక చైల్డ్ ఫస్ట్ సపోజ్ 6 years ఉన్నాడు, ఒక చైల్డ్ 6 years ఉన్న ఒక చైల్డ్ని తీసుకుని అతను 6 years ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అండ్ 7 yearsకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, 8 yearsకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, అలా టైం పీరియడ్ అనేది ఆ సైకాలజిస్ట్ ఎవరైతే స్టడీ చేస్తున్నారో వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళు ఎన్ని ఇయర్స్ స్టడీ చేయాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని స్టడీ చేస్తారు. సో అలా ఒక చైల్డ్ని కొన్ని ఇయర్స్ కొన్ని సంవత్సరాల పాటు స్టడీ చేస్తూ ఉంటారు, వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది అని టైం టు టైం అబ్జర్వ్ చేస్తారు. వీ మే స్టడీ ఇట్స్ వెయిట్, హైట్, వొకాబులరీ, సోషల్ మెచ్యూరిటీ, ఇంటెలిజెన్స్, ఎమోషనల్ కంట్రోల్ అండ్ other tendencies at 1, 2, 3, 4, 5 years of age or at any other ages of growth. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఏజ్ గ్రూప్స్ లాగా కంటిన్యూస్గా తీసుకుని అయినా స్టడీ చేయొచ్చు, లేదు అంటే వాళ్ళకి పర్టికులర్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుని స్టడీ చేయాలనుకుంటారో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళనైనా తీసుకుని స్టడీ చేయొచ్చు. అది స్టడీ చేసే సైకాలజిస్ట్ యొక్క నీడ్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 years ఏజ్ ఉన్న చైల్డ్ బిహేవియర్ ఎలా ఉంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంది. అదే చైల్డ్ 7 years ఏజ్లోకి వచ్చినప్పుడు అంటే ఒక 1 year తర్వాత 7 years ఏజ్ అప్పుడు డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది. అలాగే నెక్స్ట్ 8 years ఏజ్ వస్తుంది కదా, సో అప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది. అలా కంటిన్యూస్గా ఒక చైల్డ్ని కొన్ని సంవత్సరాల పాటు స్టడీ చేయడాన్ని లాంగిట్యూడినల్ అప్రోచ్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సేమ్ చైల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 years అప్పుడు తను ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు. సో అప్పుడు తన ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, అలా 6 types ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం కదా. సో అవన్నీ ఇక్కడ ఈ 6 years ఏజ్ అంటే ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లో ఆ డెవలప్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి. అదే చైల్డ్ నెక్స్ట్ 1 year తర్వాత సెకండ్ క్లాస్కి వెళ్తాడు. సో అప్పుడు తన డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది. నెక్స్ట్ 3rd క్లాస్కి వెళ్తాడు, అప్పుడు ఎలా ఉంది. నెక్స్ట్ 4th క్లాస్, అట్లా కంటిన్యూస్గా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే ఆ చైల్డ్ని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారో అన్ని సంవత్సరాలు
అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 4 ఇయర్స్ ఒకే చైల్డ్ని అబ్జర్వ్ చేశారు కాబట్టి టైం పీరియడ్ ఇక్కడ 4 ఇయర్స్ అయింది. అంటే ఈ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో ఒకే చైల్డ్ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది అని. నెక్స్ట్ cross-sectional approach. In the cross-sectional approach, an attempt is made to find the developmental characteristics at some specific stage of growth by collecting data through observation of children in big group. ఈ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ని తీసుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇన్ ద క్రాస్ సెక్షనల్ అప్రోచ్ చిల్డ్రన్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఆర్ సెలెక్టెడ్. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దే ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ గ్రూప్స్ ఎట్ ద సేమ్ టైం. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ అబ్టైన్డ్ డేటా అండ్ యావరేజ్ నేచర్ ఆఫ్ గ్రోత్ ఎట్ ఎ స్పెసిఫిక్ స్టేజ్ ఈస్ ఎస్టిమేటెడ్. ఒకే చైల్డ్ ఉంటే ఆ గ్రోత్ అనేది యాక్యురేట్గా వస్తుంది, తను ఎలా ఉన్నాడో పర్టికులర్గా మనం చెప్పగలుగుతాము. కానీ ఈ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో అయితే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ని తీసుకుని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో వచ్చే డేటా అంతా యావరేజ్ అనమాట. ఆ గ్రూప్లో ఉన్న చిల్డ్రన్ అందరి యావరేజ్ తీసుకుని రిజల్ట్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ని తీసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ని కొంతమందిని తీసుకున్నారు, సెకండ్ క్లాస్ చిల్డ్రన్ని కొంతమందిని, థర్డ్ క్లాస్ చిల్డ్రన్ కొంతమందిని అండ్ ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్ కొంతమందిని తీసుకుని అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఒకటే సంవత్సరంలో ఈ 4 ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ అది యావరేజ్. కానీ ఈ లాంగిట్యూడినల్ అప్రోచ్లో మాత్రం ఒకే చైల్డ్ని లాంగ్ టైం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ టైం పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా అంటే ఆ చిల్డ్రన్ యొక్క ఎగ్జాక్ట్ బిహేవియర్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి అనేది పర్టికులర్గా చెప్పగలుగుతాము. అదే క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో ఈ డేటా అనేది ఉండదు. క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో వచ్చే రిజల్ట్ అంతా యావరేజ్ అనమాట, ఆ గ్రూప్లో ఉన్న చిల్డ్రన్ అందరి యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే నేనే చైల్డ్ బిహేవియర్ గురించి స్టడీ చేయాలనుకుంటున్నాను. నేను పర్టికులర్గా ఒక చైల్డ్ని తీసుకుని తన మీద నేను స్టడీ చేయాలనుకుంటున్నాను, తన బిహేవియర్ గురించి నేను స్టడీ చేయాలనుకుంటున్నాను. తన ఏజ్ ఇప్పుడు 6 ఇయర్స్. సో తను ఇప్పుడు ఎలా ఉన్నాడు అండ్ 1 ఇయర్ తర్వాత అంటే 7 ఇయర్స్ అప్పుడు తను ఎలా ఉన్నాడు, 8 ఇయర్స్ అప్పుడు ఎలా ఉన్నాడు అనేది నేను స్టడీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాకేమవుతుంది, ఆ పర్టికులర్ చైల్డ్ని గురించిన యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గర ఉంటుంది. తను ఇప్పుడు ఇలా ఉన్నాడు, తర్వాత ఇలా ఉన్నాడు, ఈ స్టేజ్లో ఇలా ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గర కరెక్ట్గా ఉంటుంది. అండ్ కాకపోతే నేను ఆ చైల్డ్ మీదనే నా టైం అంతా స్పెండ్ చేయాలి. తను ఇప్పుడు 6 ఇయర్స్ అంటే తను నెక్స్ట్ 7 ఇయర్స్ రావడానికి 1 ఇయర్ టైం పడుతుంది. అలా నేను కంటిన్యూస్గా ఒక 4-5 ఇయర్స్ అతని బిహేవియర్ గురించి స్టడీ చేయాలి అంటే నా 5 ఇయర్స్ ఆఫ్ టైంని తన మీద నేను స్పెండ్ చేయాలి. సో ఈ లాంగిట్యూడినల్ అప్రోచ్లో మనకి రిజల్ట్ కోసం ఎక్కువ టైం పడుతుంది, కానీ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో నేను ఏం చేస్తాను అంటే నేను ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ కొంతమందిని తీసుకుంటాను, సెకండ్ క్లాస్ చిల్డ్రన్ని కొంతమందిని తీసుకుంటాను, థర్డ్ క్లాస్ చిల్డ్రన్ కొంతమందిని, ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్ కొంతమందిని, అలా ఈ 4 క్లాసెస్ చిల్డ్రన్ని నేను తీసుకుంటాను. ఇక్కడ నాకు ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సెకండ్ క్లాస్ చిల్డ్రన్ గురించి, థర్డ్ ఫోర్త్ చిల్డ్రన్ గురించి కూడా తెలుస్తుంది. ఇక్కడ నేను తక్కువ టైంలో ఈ 4 క్లాసెస్ అంటే ఒకే సంవత్సరంలో వాళ్ళందరి గురించి నేను స్టడీ చేయగలుగుతున్నాను. ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి రిజల్ట్ అనేది యావరేజ్గా వస్తుంది, కానీ తక్కువ టైంలో వస్తుంది. సో ఇది ఈ వీడియోకి కంటిన్యూషన్ ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. అంటే ఈ క్వశ్చన్ని ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు ఎగ్జామ్లో ఎలా అయినా సరే అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అండ్ ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.